మహిళను 42 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలోనూ కొనసాగిస్తున్నాను. కానీ మాకు వేరే పార్టీలు అనేది తెలీదు. నాకు ఆనాటి హయాంలో ఎన్టీ రామారావు గారు నాకు కండువా వేసినారు. కండువా వేస్తే ఆనాటి ఇదిలో మాకు దేవుడు అనేవాడు తెలీదు. రాతి బొమ్మకు మేము నమస్కారాలు చేసేవాళ్ళము. ఎన్టీ రామారావు గారు ఒక శ్రీకృష్ణుడిగా, ఒక రాముడిగా, ఒక అర్జునుడిగా, ఒక దుర్యోధనుడిగా మాకు దర్శనమిచ్చినాడు. దేవుడు అంటే ఎట్లుంటాడు అంటే ఇట్లా ఉంటాడు అని చూపించినాడు మన మహానుభావుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వేసిన కండువానే మాకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిస్తున్నాము. ఇన్నేళ్ల హయాంలో నా లైఫ్లో ఈ 42 ఏళ్ల సర్వీస్లో ఎంతో మంది నాయకులు ఉన్నారు. ఖలీల్ బాషా గారు ఉన్నారు, శివానందరెడ్డి ఉన్నాడు, మరి ఇట్లా హరీంద్రనాథ్ ఉన్నాడు. ఎంతో మంది ఇంతమంది నాయకులతో మేము పనిచేసినాము. ఇట్లాంటి మహిళ మాధవరెడ్డి గారు, ఇట్లాంటి లీడరు, ఇట్లాంటి నాయకురాల్ని నా సర్వీసులో నేను చూడలేదు. అందరితో కలిసి పనిచేసినాం. ఏ నాయకుడు పిలిచినా కానీ తెలుగుదేశం జెండా ఎత్తినాం. కానీ ఈమె పద్ధతి ఏమంటే ఒక వర్గం లేకపోయిన వాళ్ళు ఈ వర్గం లేక రాకూడదు. నువ్వు నరసింహారెడ్డి వర్గంలో పోయినావు, నువ్వు లక్ష్మీరెడ్డి దగ్గరికి పోయినావు, నువ్వు రావద్దని. ఎందుకు రాను? మీ ఇంట్లో ఏమన్నా మేము గుమ్మస్తాలమా? మీ ఇంట్లో ఏమన్నా వాచ్మెన్లమా? మీ ఇంట్లో ఏమన్నా మేము జీతగాలమా? పార్టీకి కష్టపడి పని చేసినాం, అన్నీ చేసినాం. ఒక నిండు మహిళను అక్కడ ఆ రోజు ఎక్కడ పోయినారు? ఈ ఎమ్మెల్యే కానీ, ఈ వాసు కానీ, ఈ వచ్చిన వైసీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు, మేము నిజమైన కార్యకర్తలను మమ్మల్ని పక్కన పెట్టి ఈ రోజు వీళ్ళు వయసారాలు అని మాకు ఒక ముద్ర వేసినారు. వాళ్ళని పాపము గెలిపించుకొని అసెంబ్లీలో అమలు పెట్టినారు. ఎవరు? అర్థమైన తెలుగుదేశం కార్యకర్తలు వెనకాల వాళ్ళు ఉన్నారు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, మీకు ఏమన్నా మా బాధలు వినపడుతుందా, మా గోడు వినపడుతుందా మీకు తెలుసు? మీరు గమనించండి. మీకు ఉండొచ్చు కనపడలేదా? మేము ఇంతగా మొత్తుకుంటాను. ఆ పాత కార్యకర్తలు ఏమైనారు మీరు ఆన్లైన్లో చెక్ చేయండి. మేము ఏమేమి పోస్టులు అనుభవించినామో, మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నామో ఒక్కసారి ఆన్లైన్ ఓపెన్ చేయండి. ఎవరు ఎంత పోరాడింది మీ కళ్ళకు కనపడుతుంది. ఎలక్షన్లు వచ్చినాయని ఇప్పుడు కార్యకర్తలు అంటావా? ముందంతా ఏమైనాం. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక పాట పాడిందే పాట పాసిపల్లి దాసరి అన్నట్టు. నువ్వు ఎప్పటికైనా నందమూరి తారక రామారావు గారు కార్యకర్తలు నాయకులు కావాలని ఆయన ఆశయాన్ని మీరు దొంగలో తురుస్తున్నారు. ఆయన ఆశయం ఏంది? ఆయన మన ఎన్టీ రామారావు గారు కార్యకర్తలు నాయకులుగా ఎదిగినప్పుడే రాజకీయంగా బలపడతారని మాటిచ్చినాడు. కానీ చంద్రబాబు నాయుడుకు వాళ్ళ కొడుకు ఇవన్నీ గమనించలేరా? మీరు కోట్లు తీసుకొని మీరు లేదు మాకు అన్యాయం జరుగుతుంది మేము అంటున్నారు. వాళ్ళే అంటారు అని మా కోడలు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే చైతన్యారెడ్డి, నరసింహారెడ్డి గారు వాళ్ళే మాకు న్యాయం చేయాలని ఆ దేవుని కోరుకుంటున్నాం.
గోవింద 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 గోవింద